మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న భాగాన్ని క్లుప్తంగా వింటాము. మార్క్ చాప్టర్ 3 వర్సెస్ 22 త్రూ 30. నేను చదివిన తర్వాత వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. మీ బైబిల్లో మీరు గమనించండి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువ నేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువ నేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ప్రభుదినమందు మీ ఆరాధనలో మేమందరము సజీవుల లెక్కలో ఉండడానికి, మీ సంఘముగా సమకూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు దయచేసిన కృప కొరకు, అనుగ్రహం కొరకు మీ కృతజ్ఞతలు. చదవబడినటువంటి వాక్య భాగము నుండి పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధ చేయండి. మీ సత్యమును మేము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి, దానిలో మేము నాటబడి దాని ద్వారా మాలో రక్షణ లేని వారు నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడిన వారు నీతి నుండి అధిక నీతికి ఎదుగునట్లు కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ యొక్క కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని వినండి. సో పోయిన మాసము మనం విన్నటువంటి చివరి సందేశంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో 20-21 వచనాలు, తర్వాత 31 నుండి 35 వచనాల వరకు ఆ యొక్క వాక్య భాగాన్ని మనం విన్నాం. అక్కడ యేసు ప్రభుకి ఆయన కుటుంబానికి ఉన్నటువంటి సంబంధము అండ్ వారు యేసు ప్రభు గురించి చేసినటువంటి ఆలోచన, తర్వాత ఇతర వివరాలన్నీ కూడా మనం ఆ రోజున విన్నాం. ఆ సందేశంలో మనం గమనించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబము ఆయనను మతి చెలించింది అని అనుకున్నది. ఈ హ్యాడ్ లాస్ట్ హిస్ మైండ్, అంటే ఈయనకి మతిపోయిందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇప్పుడు ఈ రోజున మనం చూసేటువంటి విషయం ఏంటంటే దానికి మించి, దానికన్నా తీవ్రంగా, దానికన్నా తారస్థాయికి చేరినటువంటి మరొక ఘాటైనటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడి వాక్యం మనకు చూపిస్తోంది. మత పెద్దలు, క్రీస్తు విరోధులు, వారు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై అని ఆయన గురించి అనుకున్నారు. దాన్ని తరచూ చెప్పేవారు, ప్రచారం చేశారు. సో కుటుంబీకులేమో మతిపోయిందనుకున్నారు. సమాజంలో ఉన్నటువంటి మత పెద్దలు, దేవుని దాసులుగా చలామణి అవుతున్నటువంటి వారు యేసు దయ్యం పట్టినవాడు అని అన్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ వాజ్ కాల్డ్ డీమన్ పొజెస్డ్. జీసస్ వాజ్ కాల్డ్ డీమన్ పొజెస్డ్. యేసును అపవిత్రాత్మ పట్టిన వాడన్నారు. యేసును అపవిత్రాత్మ పట్టిన వాడన్నారు. సో ఇది ఒక పెద్ద ఆరోపణ అన్నమాట, భయంకరమైనటువంటి ఆరోపణ. ఈ భాగంలో మనం ఏం చూస్తామంటే వారు చేసినటువంటి నేరారోపణ లేకపోతే దుష్ట ఆరోపణ మీద యేసుక్రీస్తు ప్రభు మొదట దాన్ని ససేమిరా తిరస్కరించాడు. రెండవదిగా ఆయన దానికి సంబంధించినటువంటి స్పష్టమైన వివరణ ఇచ్చాడు. మూడవది వారికి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి భయంకరమైన హెచ్చరిక చేశాడు. సో ఆ మూడింటినే మనం ఇక్కడ చూస్తాము. సో మనకున్న సమయాన్ని బట్టి వాక్యం వింటుండగా మీరు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది గంభీరమైనటువంటి అంశము, మనకు నచ్చినటువంటి విషయము కాదు. ఇది దేవుడికి ప్రియమైనటువంటి అండ్ దేవుడి ప్రజలకు ఆయన తెలియజేయాలనుకున్నటువంటి గొప్ప సత్యం. ఇది మనకు అర్థమవుతే మనము ఆత్మీయముగా వర్ధిల్లుతాము. ఇది అర్థం కాకపోతే ఆత్మీయంగా క్షీణిస్తాం. సో అది దృష్టిలో పెట్టుకొని విందాం. సో 3 విషయాలు మనకి భాగంలో కనబడతాయి. మొదటిది ది ఈవిల్ చార్జ్, దుష్టమైనటువంటి ఆరోపణ, దుష్టమైన ఆరోపణ. 22వ వచనాన్ని మీ బైబిల్లో మీరు గమనిస్తే
యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు చేసినటువంటి ప్రకటన. ఆ రోజుల్లో మనకి తెలిసినట్లు యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఆయన గురించి ఎంతోమందికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన అంటే ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. కేవలం కొంతమందికి మాత్రమే ఆయన ఏంటో దేవుడి యొక్క ఆలోచన చొప్పున, వాక్య ఉపదేశము చొప్పున తెలిసి ఉంది. మిగతా వారికి ఆ ప్రకారము తెలిసి లేదు. సో ఈ సమయంలో యేసు గలిలయ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, పేరు గడించాడు. గొప్ప జన సందోహాలు ఆయన వెంట పడుతున్నారు. ఆయన వారిలో గొప్ప కార్యాలు చేసి వారిని మైమరింపజేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అలాంటప్పుడు యెరూషలేము, గలిలయ నుండి దూరంగా ఉన్నటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణము, ఎక్కడైతే దేవుని యొక్క ఆలయం ఉందో అక్కడ నుండి కొంతమంది శాస్త్రులు వచ్చారు. సో వీరు ఒక పని మీద పంపబడితే వచ్చారు. అండ్ వీరు ప్రత్యేకముగా దానిని నిర్ధారణ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో వీరు గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు కారు. వీరు దూరమైనటువంటి యెరూషలేము ప్రాంతానికి సంబంధించిన వారు. సో యేసు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అనేది అంతటా వినబడుతోంది కనుక, యెరూషలేము దాకా పోయింది కనుక, యెరూషలేములో ఉన్నటువంటి మత పెద్దలు, దేవాలయపు నాయకులు ఒక్కసారి మరి ఉలిక్కిపడ్డారు. అండ్ ఎవడో వచ్చాడు, మనకు వ్యతిరేకంగా పేరు గడిస్తున్నాడు, మనలాగా లేడు, మనకన్నా భిన్నంగా ఉన్నాడు, మనం చేసినట్టు చేయట్లేదు, మనం చేసేవాన్ని తప్పులని చూపిస్తున్నాడు, దేవుడి పక్షాన ఉన్నాడు, మనము దేవుడి పక్షాన లేనట్లు మనల్ని మరి బహిర్గతం చేస్తున్నాడు, ఎక్స్పోజ్ చేస్తున్నాడు అన్నది వారు వినగానే ఆయన యొక్క విషయం ఏంటి, సంగతి ఏంటి తెలుసుకుందామని వీరిని పంపించారు. సో వీరు శాస్త్రులు. మనకి తెలుసు, గతంలో కూడా విన్నాం శాస్త్రులు అంటే ఎవరు, శాస్త్రులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి. స్క్రైబ్స్ అనేటువంటి వారు మత సంబంధమైనటువంటి ప్రావీణ్యత గలవారు. రెండు రకాలుగా, ఆత్మ సంబంధమైన విషయాల్లో వారికి నైపుణ్యత, ప్రావీణ్యత ఉంది. రెండవది న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా వారు ఎక్స్పర్ట్స్. సో ఇటు స్పిరిచువల్ అండ్ అటు లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. అండ్ సాతాను ఏం చేస్తాడంటే వాడికి ఇట్లాంటి మతపరమైనటువంటి ఉన్నత స్థానాల్లో లేకపోతే గౌరవప్రదమైనటువంటి స్థితుల్లో అందరూ ఎవరి మాట అయితే వింటారో అట్లాంటి వారిని వాడి చేతుల్లో పావులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మామూలు మనిషి ఏదైనా చెప్తే పెద్దగా మనుషులు పట్టించుకోరు. కానీ ఒక పాస్టర్, పేరున్నటువంటి పాస్టర్ ఏదైనా చెప్తే మనుషులు వెంటనే వింటారు, అది నిజం అనుకుంటారు. ఆ పాస్టర్ చెప్పింది పచ్చి అబద్ధమై ఉండొచ్చు, ఆ పాస్టర్ చెప్పింది సాతాను యొక్క కుట్రలో భాగమై ఉండొచ్చు. కానీ పాస్టర్ కనుక వెంటనే ఆయన మీద గురి, ఆయన యొక్క మాట మీద విశ్వాసం అనేవి కలిగిపోతాయి. సో అట్లాంటి శాస్త్రులు అన్నమాట వీరు. యెరూషలేము నుండి వచ్చారు. యేసును ఏదో ఒక రకంగా అడ్డం తొలగించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, చెడు చేయడానికి వారు అంత దూరం ప్రయాణం చేశారు, పని కట్టుకొని వచ్చారు. మనలో చాలామంది మంచి చేయడానికి అంత నిష్టను చూపించేటువంటి వారుగా ఉండరు. సో మనము చెడు చేయడానికి ఇప్పటిదాకా మన జీవితంలో పాపులముగా ప్రభువుకు దూరంగా బ్రతికినప్పుడు ఎంత వేగిరముగా దాన్ని చేసేసామో, ఎవరు ఎన్ని అడ్డులు చెప్పినా కూడా దాన్ని చేసేంత వరకు మనం పడుకోలేదో, అదే ప్రకారం ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఆత్మపూర్ణులమైన తర్వాత, ఇప్పుడు వాడేమా ఇంగ్లీష్ పాట, బ్లేజ్ స్పిరిట్ బ్లేజ్ సెట్ ఆర్ హార్ట్స్ ఆన్ ఫైర్, మా ఆత్మలను అగ్ని మీదికి లేకపోతే అగ్నితో రగల్చు అని పాడాము. మంచి చేయడానికి కూడా మనం అంత వేగిరముగా, అంత త్వరితముగా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి చేసేటువంటి వారముగా ఉంటే మనము ఆత్మీయతలో ఎదుగుతున్నాము, ఆత్మీయముగా ఉన్నాము అని చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క శాస్త్రులు ఏం చేస్తారు, పగళ్ళు రాత్రులు దేవుడి యొక్క ధర్మశాస్త్రములో పరిశుద్ధ లేఖనాలను పరిశోధించుటలో, పఠించుటలో, వాటిని కంటత చేయుటలో, వాటిని వ్రాతప్రతుల్లో రాయుటలో, వాటిని ఇతరులకు బోధించుటలో అండ్ దేవుడి యొక్క విషయాల మీద చర్చించుటలో వారు నిమగ్నమై ఉంటారు. వీరు దేవాలయంలో, యెరూషలేములో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మతపరమైన నాయకత్వపు స్థితుల్లో ఉన్నారు. దేవుడి మీద ఏదైనా వ్యాఖ్యానం చేయాలంటే వీరి దగ్గరికే మనుషులు పోతారు. వీరే గాడ్ మీద ఎక్స్పర్ట్స్, ధర్మశాస్త్రం మీద వీరే నిపుణులు, మోషే మీద వీరే నిపుణులు, ప్రవక్తల మీద వీరే నిపుణులు. ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి పితరులందరి గురించి మాట్లాడాలంటే వీరే మాట్లాడాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఇంత ఉన్నటువంటి వారు యేసులో దేవుడిని చూడలేకపోయారు. యేసును దేవుని ఒక పరిశుద్ధమైనటువంటి కుమారుడిగా గుర్తించలేకపోయారు. యేసు వ్యక్తిత్వం ఏంటి, యేసు యొక్క
చేసేటువంటి పరిచర్య ఏంటి, అది పరసంబంధమైనదా లేకపోతే ఇహ సంబంధమైనదా అనేది వారు తెలుసుకోలేకపోయారు. చాలాసార్లు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, క్రైస్తవ సండే స్కూల్లో పెరిగి ఉండొచ్చు, యూత్ ఫెలోషిప్లో తిరిగి ఉండొచ్చు, పాస్టర్ బిడ్డలై ఉండొచ్చు, బిషప్ మనవళ్ళు అయి ఉండొచ్చు, ఎన్నో బైబిళ్ళు మార్చి ఉండొచ్చు, అయినా కూడా బైబిల్ దేవుడు తెలియకుండా బతకొచ్చు. సో ఇది తెలిస్తే సరిపోదు, దీన్ని మనకిచ్చినటువంటి ఆయన మనకి తెలియాలి. నికోదేము అట్లాంటి వాడు. ఆయనకి దేవుడి యొక్క ధర్మశాస్త్రం తెలుసు, కానీ ధర్మశాస్త్రం యొక్క దేవుడు తెలియదు. ఆయన మతంలో ఉన్నాడు, క్రీస్తులో లేడు. అందుకనే క్రీస్తే ఆయనకి చెప్పాల్సి వచ్చింది, నీవు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యంలోనికి ప్రవేశింపలేవు. ఈ లోక రాజ్యంలో నీకెంతో పెద్ద ఉన్నతి లేకపోతే పదవి ఉంది, గౌరవం ఉంది, కానీ ఆ రాజ్యంలో నీవు ఇంకా కాలు పెట్టడం కాదు కదా, ఆ రాజ్యాన్ని ఇంకా కనీసం చూడను కూడా చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నావు అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడికి యేసుప్రభు చెప్పినప్పుడు కానీ మరి ఆయనకి అండ్ వాక్యానుసారంగా ఆలోచించే వారికి దెమ్మ తిరగలేదు. సో ఇక్కడ 2 నేరారోపణలు ఈ యొక్క శాస్త్రులు ప్రభు అయిన యేసు మీద పెట్టారు. ఒకటి, ఇతడు బయల్జబూలు పట్టినవాడై, అంటే ఇతడు దయ్యం పట్టినవాడు అని అన్నారు. రెండవది, దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. సో దయ్యం పట్టినవాడు, రెండవది దయ్యములకు ఒక అధిపతి ఉన్నాడు, ఆ అధిపతి చేత వాడిచ్చిన శక్తి చేత ఈయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. 2 వేరు విషయాలు, కానీ 2 సంబంధితమైనటువంటి విషయాలు, 2 కూడా నేరారోపణలే. అండ్ అవి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి నేరారోపణలు. వీటిని దైవ దూషణ అని అనొచ్చు. ఒక మనిషిని మీరు అత్యంత హేయముగా ఇన్సల్ట్ చేయాలంటే ఆ వ్యక్తిని దయ్యం పట్టిన వాడు, దయ్యం పట్టిన మనిషి అని అంటే సరిపోతుంది. ఇక మీరు ఏ బండబూతు తిట్టినా కూడా దాని స్థాయికి అది రాదు. ఎందుకంటే వీడు మనిషిగా లేడు, వీడి వశంలో లేడు, వీడికి ఒక వ్యక్తిత్వం లేదు, వీడు దయ్యం పట్టిన వాడు అని అన్నారంటే దానికన్నా ఘోరమైనటువంటి అవమానం ఉండదు. అట్లాంటి అవమానాన్ని కూడా నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు భరించాడు. అండ్ దాని గురించి ఆయన ఎక్కడ బాధపడినట్టు చెప్పడు. సో బయల్జబూబు అనేటువంటి ఒక పదమును మనకిక్కడ బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. కాకపోతే బయల్జబూలు అని మార్కు సువార్తలో రాయబడింది. నా బయల్జబూలు అనేది ఒక పదము. మీరు ఇంగ్లీష్ వర్షన్స్లో చూస్తే వేరు ట్రాన్స్లేషన్స్లో ఇంగ్లీష్ బైబిల్లో ఆ యొక్క పదం ఇట్లా ఉంటుంది. కొన్నిట్లో బీల్జెబూబ్ అని ఉంటుంది, కొన్నిట్లో బీల్జెబుల్ అని ఉంటుంది, కొన్నిట్లో బీల్జెబౌల్ అని ఉంటుంది. యాక్చువల్గా అది హీబ్రూ పదము. అండ్ హీబ్రూ పదమును గ్రీకులోనికి వారు మార్చినప్పుడు వచ్చినటువంటి కొంత వ్యత్యాసమును వివిధ రకాలుగా అనువాదము చేశారు. కానీ లిటరల్గా చెప్పాలంటే పాత నిబంధనలో 2వ రాజులు 1వ అధ్యాయము 2వ వచనం, 2 కింగ్స్ చాప్టర్ 1 వర్స్ 2లో ఇట్లా ఉంటుంది, ఎక్రోను దేవతయగు బయల్జబూబు. సో బాల్ జెబూబ్ అనేది బీల్ జెబుల్ లేకపోతే బాల్ జెబుల్ అన్న రీతిలో అది ఇక్కడ అనువదించబడింది. సో ఎవరిని అంటున్నారు? యేసు క్రీస్తు ఈ యొక్క బయల్జబూలు చేత పట్టబడ్డాడు, అతని వశంలో ఉన్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి కుమారుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, నిత్యుడగు దేవుడు ఆయన నరావతారిగా శరీరధారిగా లోకంలోనికి వచ్చినప్పుడు మనుషులతో ఉన్నప్పుడు ఆయన్ని ఈ బయల్జబూలు పట్టినవాడు అని వారు అన్నారు. దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే ద లార్డ్ ఆఫ్ ద డంగ్ ఫ్లైస్, అంటే మురికి దెబ్బ మీద పెంట కుప్ప మీద ఉండేటువంటి పురుగులకు లేకపోతే ఈగలకు ఈయన ప్రభువు అని దాని యొక్క అర్థం. కొంతమంది కామెంటేటర్స్ అక్కడ ఉన్నటువంటి హీబ్రూ పదము దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క జెబెల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దానికి అనుబంధంగా వాడబడే మరో పదానికి వచ్చే అర్థం ఏంటంటే డంగ్, పెంట, మురికి. సో మురికి పెంట మీద ఉండేటువంటి ఈగలకు దేవుడు, ఈగలకు ప్రభు అని ఈ బయల్జబూలు లేకపోతే బయల్జబూబును అంటారు. అది ఒక అవమానకరమైనటువంటి పదము. ఎవరినైనా ఘోరముగా ఇన్సల్ట్ చేయాలంటే యూదులు ఆ పదాన్ని వాడేవారు. సో ఈ శాస్త్రులు ఏరి కోరి బాగా ఆలోచించిన తర్వాత యేసుకి ఏది సరిపోతుందని చూసుకుని ఈయన్ని అత్యంత హీనముగా మేము సమాజానికి చూపించాలి అని ఆ పదాన్ని వాడారు. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఇది మనకి మత్తయి సువార్తికుడు రాశాడు. అట్లాగే లూకా సువార్త 11వ అధ్యాయంలో లూకా దీని గురించి రాశాడు. అవి సిమిలర్ ప్యాసేజెస్, మీరు కావాలంటే తర్వాత వాటిని కూడా రెఫర్ చేసుకోవచ్చు. కొన్ని వివరాలు తప్ప అంతా కూడా సేమ్ థింగే.
సో ఇక్కడ ఎదుటి మనిషిలో ఉన్నటువంటి మంచిని చూడలేక, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి చెడును, వారిలో ఉన్నటువంటి చెడును బట్టి వారు చూశారు. వీరి యొక్క చెడు ఆయన మీద వీరికి కనిపించింది కనుక వీరు అట్లాంటి వారు, వీరు యాక్చువల్గా దయ్యం పట్టినటువంటి వారు, వీరు నిజంగా దేవుడి సేవకులు గారు, వీరు నిజానికి దయ్యపు సేవకులు, వీరు ఆయనను ఆ ప్రకారము చూశారు. అందుకనే మనకి సమాజంలో కూడా ఉన్నటువంటి ఒక సూక్తి ఏంటంటే, చాలాసార్లు మనిషి తనను ఎదుటి వ్యక్తిలో చూసుకుంటాడు అని. సో నేను చెడ్డవాడినైతే నేను చూసినటువంటి ప్రతి ఒక్కడు నాలాగా నాకు చెడ్డగానే కనిపిస్తుంది. పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆ ప్రకారం ఈయన మంచివాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఉన్నతుడు, ఈయన ప్రేమాస్వరూపుడు, ఈయన పూజార్హుడు అయినప్పటికీ వారు ఆయన అట్లా చూడలేదు. మార్టిన్ లూథర్ 16th సెంచరీలో ఎప్పుడైతే ఆయన రోమన్ క్యాథలిసిజం నుండి బయటకు వచ్చి బైబిల్ సత్యాన్ని ఆయన వెలికి తీసి విటెన్బర్గ్లో ఆ క్యాసల్ చర్చ్ మీద వాటిని థీసిస్ని ఆయన మేకులతో బిగ్గొట్టాడో, ఎప్పుడైతే సత్యమును అందరికీ ప్రత్యక్షంగా తెలియజేశాడో, ఆ సమయంలో ఆయన ఏం పోరాడుతున్నాడు? మనుష్య పారంపర్యాచారములను ఆయన తొక్కేసి దేవుడి వాక్యమే అత్యధికము, దేవుడి వాక్యమే శ్రేష్టము అనే సత్యం కొరకు పోరాడుతున్నాడు. అంతవరకు ఆయనతో ప్రియులుగా ఉన్నవారు, సన్నిహితులుగా ఉన్నవారు, స్నేహితులుగా ఉన్నవారు కూడా సడన్గా ఆయన అట్లా చేసేసరికి ఆయన ఒక ఫూల్ అన్నారు, మూర్ఖుడు అన్నారు, మతి పోయింది అన్నారు, వెర్రి పట్టింది అన్నారు. అండ్ దాంతోపాటు మార్టిన్ లూథర్కి దయ్యం పట్టింది అని కూడా అన్నారు. సో ఇది ఏమి కొత్త కాదు. 1 కొరింథీ 1:18 ఇట్లా రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. సో యేసు ప్రభు యొక్క సిలువ సువార్త నశించిపోయేటువంటి వారికి వెర్రితనం. సో సువార్త వెర్రితనం. సువార్తకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు కూడా కొందరికి వెర్రిగా కనిపిస్తాడు. అట్లాంటి దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తలకిందులు చేస్తాడు. 1 కొరింథీ 3:19 ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని రాయబడింది. సో మొదట బయల్జెబూలు పట్టినవాడు అన్నారు, రెండవది దయ్యముల అధిపతి చేత ఈయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. సో యేసు ప్రభు సాతానుతో సన్నిహితంగా స్నేహము చేసేటువంటి వాడు. యేసు ప్రభు ఒక రకంగా చెప్పాలంటే సాతాను యొక్క సేవకుడు. సాతాను సామర్థ్యముతో, సాతాను యొక్క అధికారము చేత ఇతడు అతని పనిని చేస్తున్నాడు. ఈయన చేసేది దేవుడి పని, కానీ వారు చెప్పినటువంటి ఆరోపణ ఏంటి? ఇతడు దయ్యం పని చేస్తున్నాడు. ముందైతే కొంత తగ్గి మాట్లాడారు, తర్వాత కాలము గడుస్తున్న కొలది, ఆయన పేరు గడిస్తున్న కొలది వీరు కూడా రెచ్చిపోయారు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివేవారైతే మీరు ఇట్లాంటి వాటిని మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. మీరు జాగ్రత్తగా చదవకపోతే మీరు 10 సార్లు 100 సార్లు బైబిల్ చదివినా కూడా మీకు ప్రయోజనకరంగా ఉండదు. మార్కు సువార్త 2:7 ఇట్లా ఉంది, వీరే అన్నారు, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు. మొదట్లో చాలా సాఫ్ట్గా అన్నారు, ఇతడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చెప్పుచున్నాడు. కానీ ఇప్పుడు తారస్థాయికి చేరిపోయి ఆయన మీద వికృత దాడి చేసి బయల్జెబూలు అధిపతి, దయ్యములకు అధిపతి, వాడి శక్తి ద్వారా ఈయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. సో వీరు యేసు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నదాన్ని తప్పుపట్టట్లేదు, అది అబద్ధం అనట్లేదు. యేసు గొప్ప కార్యాలు కని విని ఎరుగనటువంటివి చేస్తున్నాడు అన్నదాన్ని వారు కాదనట్లేదు. కాకపోతే ఏ శక్తి చేత చేస్తున్నాడు అన్నదాని మీద వారు ఆరోపణ చేస్తున్నారు. ఆయన దేవుడి శక్తితో వాటిని చేస్తున్నాడు, కానీ వీరు బయల్జెబూలు శక్తితో వాటిని చేస్తున్నాడు అని దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఘనతను సాతానుకు వీరు ఆపాదించారు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, మనము కేవలం సువార్త చెప్తే సరిపోదు, సూచక్రియలు కూడా మన సువార్తతో ఉంటే అనేకులు నమ్ముతారు. అది పచ్చి అబద్ధం. బైబిల్లో మీరు మరలా దాన్ని చూస్తారు. దేవుడు దాన్ని పచ్చి అబద్ధం అన్నాడు. వెలి చూపు ద్వారా కాదు మనం బతికేది, విశ్వాసము ద్వారా మనం బతుకుతాం. బైబిల్ మనకి చెప్తోంది. సో 1000 సూచక్రియలు నీ కంటి మీద దేవుడు పెట్టినా కూడా, నువ్వు చూసినా కూడా, ఇంతవరకు ఎవరు చూడని, మానవ జాతి చూడనటువంటి సూచక్రియలు నువ్వు చూసినా కూడా నరకంలో అందరికన్నా చివర కింద ఉండేటువంటి భాగానికి నువ్వు పోతావు. ఎందుకంటే వెలిచూపు ద్వారా కాదు ఒకడు రక్షించబడేది, వాక్యమును వినుట ద్వారా. వినుట క్రీస్తుని గుర్చినటువంటి వాక్యం వినుట ద్వారా. సో విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట ద్వారా వస్తుంది, చూచుట ద్వారా రావట్లేదు. మనిషి ఎంతసేపు పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికే ప్రయత్నం చేస్తాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పంచేంద్రియాలను అట్టిపెట్టుకుంటాడు. ప్రభువులో వచ్చిన తర్వాత కూడా సెన్షువాలిటీతో బ్రతకాలనుకుంటాడు, సెన్సెస్తో బ్రతకాలనుకుంటాడు. వన్స్ యు ఆర్ ఇన్ ద లార్డ్, యు ఆర్ నో మోర్ ఎ సెన్షువల్ పర్సన్, యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్.
ఆత్మకు పంచేంద్రియాలు అవసరం లేదు. ఆత్మకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మకు దేవుడి యొక్క వాక్యం ఉంది. ఆత్మ దేవుడితో సంబంధితమైంది, దేవుడితో సమర్పించబడి ఉంటే పంచేంద్రియాలకు భిన్నంగా, అతీతంగా, అద్భుతంగా ఆత్మ అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి ఆత్మ జీవిస్తుంది. అది మనము గ్రహించాలి. అది మనం గ్రహించట్లేదు కనుక ఇంకా మనకి కంటికి కనబడేటువంటి మిరకల్స్, కంటికి కనబడేటువంటి సైన్స్ వండర్స్, కంటికి కనబడేటువంటి గ్రేట్ థింగ్స్ అయితే మనం నమ్ముతాం. నమ్మరు, వీరు నమ్మలేదు, ఈ శాస్త్రులు నమ్మలేదు. డైరెక్ట్గా యేసును చూశారు, యేసుతో మాట్లాడారు, యేసు మాట విన్నారు. యేసు కార్యములన్నీ కూడా వారి చుట్టే జరుగుతూ మారుమోగుతుంటే వారికి తెలుసు, కానీ వీరు ఆయన్ని నమ్మలేదు. సో విశ్వాసం అనేది ఆయన మాటను విన్నప్పుడు కలుగుతుంది, అది వీరిలో కలగలేదు. నా యేసు ప్రభు అనేక రకాలుగా అవమానాల పాలయ్యాడు. బైబిల్ అది మనకు చెప్తోంది. సో ఎప్పుడైనా మీరు దేవుడి బిడ్డగా అవమానమును ఎదుర్కొంటే ఫీల్ అయిపోకండి. అది కూడా మళ్ళీ సెన్షువల్ లక్షణమే, సెన్స్కి సంబంధించిందే, ఇమోషన్కి సంబంధించిందే. మనం స్పిరిచువల్గా ఉంటే మనం ఇట్లాంటి వాటిని తెలుసుకుని ఉంటాం. వాటిని ఎట్లా ఎదుర్కోవాలో దేవుడు మనకు ఆల్రెడీ నేర్పాడు కనుక అట్లాగే ధీటుగా ఎదుర్కొంటాం. సో యేసు గురించి ఈ కాంటెక్స్ట్లో దయ్యం పట్టిన వాడిగా చెప్పినటువంటి ఒక 3 వచనాలు మనం చూద్దాం. ఒకటి, యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మీరు గమనిస్తే, వారిలో అనేకులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 30 కాదు, అనేకులు వాడు అంటే యేసు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిది. సో యేసును దయ్యం పట్టిన వాడన్నారు, వెర్రివాడు అన్నారు, వాని మాట ఎందుకు వినుచున్నారని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 48, 49 వచనాల్లో, అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు అని పలికాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు జన సమూహము, నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా. సో ఆ ప్రకారం యేసు ప్రభు మీద వారు తీవ్రమైనటువంటి దుష్ట ఆరోపణ, దాడి ద్వారా చేశారు. సో దేవుడి ఆత్మ మూలముగా ఆయన చేసినటువంటి పరిశుద్ధ పరిచర్యను వారు తప్పుపట్టారు, దాన్ని సాతానుకు ఆపాదించారు. కానీ దేవుడు మహాజ్ఞాని కదా, ఆయన ఏం చేస్తాడు? 1 కొరింథీ 1వ అధ్యాయం 19 నుండి 21 వరకు, అది చాలా శ్రేష్టమైన భాగం అది. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అది దేవుడు చేసేటువంటి కార్యానికి సూచనగా తెలియజేసే సత్యం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఇక్కడ వచ్చాడు చూడండి శాస్త్రి. ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అండ్ ఎందుకు ఈ శాస్త్రులు ఇట్లా ఎందుకు చేశారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చివరికి అన్యుడైనటువంటి పిలాతుకు తెలిసిపోయింది, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ యొక్క ప్రధాన యాజకులు, వీరందరూ దుష్టులు, వీరికి యేసు అంటే అసూయ. అవుట్ ఆఫ్ ఎన్వీ, అవుట్ ఆఫ్ జెలసీ, దే డోంట్ లైక్ హిమ్, దే వాంట్ టు డూ అవే విత్ హిమ్, దట్స్ వై దే వాంట్ టు ఎలిమినేట్ హిమ్ అని చెప్పేసి అసూయ చేత ఆయన్ని అప్పగించారని వారు తెలుసుకున్నారు. 2 ఏళ్ల క్రితము ఆగస్టు 2023లో నేను నా ఫ్యామిలీతో వాషింగ్టన్ డీసీకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా నేను నా భార్య లింకన్ మెమోరియల్కి వెళ్ళాం. వాషింగ్టన్ డీసీలో లింకన్ మెమోరియల్, అబ్రహాం లింకన్, అమెరికా 16th ప్రెసిడెంట్ యొక్క మరి పెద్ద సింహాసనం మీద కూర్చున్నటువంటి పాలరాతి విగ్రహం ఉంటుంది. చాలా ఎత్తైనటువంటి విగ్రహం అది. 1922లో దాన్ని మరి వారు ఆవిష్కరించారు. దాన్ని చూడడానికి ప్రపంచమంతటి నుండి కూడా లక్షల మంది సందర్శకులు వస్తారు. అమోఘమైన విగ్రహం అది. డానియల్ చెస్టర్ ఫ్రెంచ్ అనేటువంటి వ్యక్తి దాన్ని చెక్కి అక్కడ పెట్టాడు. సో స్టార్టింగ్లో 1922లో ఆ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క బిల్డింగ్లో దాని మీద లైట్లు పడేందుకు లైటింగ్ ఏర్పాటు చేసి పెట్టారు. కాకపోతే లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్ కొన్ని లైట్లను సరిగ్గా పెట్టకపోవడం చేత లైట్ అబ్రహాం లింకన్ యొక్క ముఖం మీద సరిగ్గా పడట్లేదు. సో అబ్రహాం లింకన్ యొక్క ముఖ కవలికలు ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా కాకుండా వికృతంగా కనబడుతున్నాయి. దాన్ని వీరు పసిగట్టిన తర్వాత ఆ లైటింగ్ అరేంజ్మెంట్ని మళ్ళా మార్చారు. అబ్రహాం లింకన్ యొక్క ఫేస్ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయో అదే ప్రకారం లైట్ వెలుగులో కనబడేటట్టు
వారు ఏర్పాటు చేశారు. తద్వారా ఆ యొక్క గ్రాస్ డిస్టార్షన్, అంటే ఆయన ముఖము వికారంగా కనపడేది, అది తీసేసి ఉన్నది ఉన్నట్టుగా వారు చూపించేశారు. కోర్స్ మేము పోయినప్పుడు ఆ వికారపు ముఖము లేదు, ఎందుకంటే ఆ పాటికి వారు రిపేర్ చేసేసారు కనుక ఇప్పుడు క్లియర్గా అబ్రహాం లింకన్ ఫేస్ని చూడొచ్చు. నేను అక్కడ వీడియో కూడా రికార్డ్ చేశాను కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. కోర్స్ అక్కడ ఎట్లాగైతే లైట్ సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి ముఖ కవలికలు సరిగ్గా కనపడలేదో, ఒక వ్యక్తి మీద సరైనటువంటి లైట్ లేనప్పుడు మనము ఆయన్ని సరిగ్గా చూడలేము. అండ్ లైట్ సరిగ్గా ఉందా సరిగ్గా లేదా అన్న దాంట్లో కూడా ఒక మాట ఇక్కడ చెప్తాను. మీరు ఇతరులతో పోటీ పడుతున్నప్పుడు, కాంపిటీషన్లో ఉన్నప్పుడు, లేకపోతే మీకు ఇతరులతో ఏదైనా పోరాటం ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మీ యొక్క పర్సెప్షన్ లైట్ అనేది మారిపోతుంది. అంటే మీ యొక్క దృష్టికోణంలో ఏ వెలుగైతే మీకు వారిని చూపిస్తుందో అది మారిపోతుంది. సో మీ యొక్క వెలుగు వంకరగా అయిపోయింది కనుక, మీ వెలుగు మరి కుంచుకుపోయింది కనుక, ఎదుట వ్యక్తిలో లేని వికృతము మీ వెలుగు మీ మైండ్ మీద ప్రొజెక్ట్ చేసి మీకు చూపిస్తుంది. అందుకని నేను ఎవరితోనైనా పోటీ పడుతున్నాను అనుకోండి, ఒక సేవకుడిగా ఇంకొక సేవకుడితో నేను పోటీ పడుతూ పోల్చుకుంటూ ఉంటే నేను ఎప్పుడు అతన్ని చెడుగా చూస్తాను. చెడు అతనిలో లేదు, చెడు నా బుర్రలో ఉంది. అట్లాగే మీకు ఎవరితో అయినా జగడం ఉందనుకోండి, భార్యతో జగడం ఉంది, లేకపోతే బంధువుతో జగడం ఉంది, లేకపోతే చర్చ్ మెంబర్తో జగడం ఉంది. వారు తప్పు చేసి ఉండకపోవచ్చు, వారిలో చెడు ఉండకపోవచ్చు, కానీ మీ యొక్క పర్సెప్షన్ లైట్ డిమ్ అయింది, అది డిస్టార్ట్ అయింది కనుక అక్కడ వారు మీకు చెడుగా కనబడతారు. సో వారు ఉన్నట్టు వారి యొక్క నిజస్థితిలో మనము ఎప్పటికీ చూడలేము. ఇది ఒక గ్రాఫిక్ లెసన్ అన్నమాట. శాస్త్రులు అట్లాంటి మనుషులు, వారి యొక్క పర్సెప్షన్ లైట్ అట్లా డిస్టార్ట్ అయింది, డిమ్ అయింది కనుక యేసును వారు దేవుడిగా కాక దయ్యం బట్టిన వానిగా, దయ్యముల అధిపతి చేత సేవ చేస్తున్న వాడిగా ఎంచారు. రాసుకునేవారు రెండవది రాసుకోవచ్చు, ది ఎక్సలెంట్ ఛాలెంజ్. ది ఎక్సలెంట్ ఛాలెంజ్ 23వ వచనం నుండి 27వ వచనం వరకు. సో అక్కడ మనం గమనించేది, యేసు ప్రభు అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను. సో శాస్త్రులను తన యొద్దకు పిలిచాడు. ఆయన వారితో వెంటనే వాదం పెట్టుకోలేదు, ఆయన వారి మీదకి వెంటనే విరుచుకు పడలేదు, ఆయన వారి గురించి చెడు ప్రచారము చేయలేదు. ఆయన మనకు ఒక మంచి మాదిరిని చూపిస్తున్నాడు. ఎవరైనా మన గురించి దుష్ప్రచారం చేస్తే వారిని పిలిచి వారితో మాట్లాడడం మంచిది. మేము ఇక్కడ అదే చేస్తుంటాం. ఆ క్యాబిన్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా ఏదైనా అనకూడదు అన్నప్పుడు, చేయకూడదు చేసినప్పుడు పిలిచి మాట్లాడతాం ప్రైవేట్గా. సో ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను. వారు పబ్లిక్గా అన్నారు, తర్వాత పబ్లిక్గా ఆయన వారి గురించి తప్పు చెప్తాడు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ ప్రైవేట్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ ఏం చేస్తాడంటే సామెతలను ఉపయోగిస్తాడు, లేకపోతే వారి మధ్యలో ఉన్నటువంటి ఉపమానములను ఆయన ఉపయోగిస్తాడు. 24 నుండి 26 వరకు మనకు కనబడే మొదటి విషయం ఏంటి? సాతాను నేలాగు వెళ్ళగొట్టును ప్రశ్నిస్తున్నాడు వారిని. వారి యొక్క ప్రచారానికి, దుష్ప్రచారానికి ఆయన ఎదుటి ప్రశ్న వేస్తున్నాడు. సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడ తీరును. సో ఆయన అంటున్నాడు, ఆయన ఆ పదం వాడట్లేదు చూడండి, బయల్జెబూలు పదం వాడట్లేదు, సాతాను అంటున్నాడు. బయల్జెబూలు పదం తీసేసి ఆ ప్లేస్లో సాతాన్ అనే పదం పెట్టేశాడు. ఆయన ఒక్కడే అట్లా వాడాడు. బైబిల్లో ఇంకెవరు ఎక్కడ అట్లా దాన్ని వాడలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు వీరేమంటున్నారు, వీరి యొక్క మైండ్ సెట్ ఏంటో వారికి తెలుసు. నన్ను డివైన్గా ఎంచకుండా నన్ను డెవిలిష్ ఏజెంట్గా ఎంచుతున్నారు కనుక వీరికి అసలు తప్పెక్కడుందో చెప్పాలి అని చెప్పి సాతాను నేలాగు వెళ్ళగొట్టును. కామన్ సెన్సికల్ క్వశ్చన్ కదా అది. దొంగ నేను ఈ రాత్రి నీ ఇంట్లో దొంగతనం చేస్తున్నానని చెప్పుకొని వస్తాడా? సో అట్లా చెప్తే వాడు దొరికిపోతాడు, వాడిని సావబాధేస్తారు. సో సాతాను యొక్క పనిని ఏదైతే వాడు ఇప్పటిదాకా దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడో వాడు దాన్ని ఎట్లా ధ్వంసం చేసుకుంటాడు? అండ్ వారు అతన్ని సాతానును దయ్యముల అధిపతి అన్నారు కనుక దయ్యములను వెళ్ళగొడుతున్నటువంటి యేసు దయ్యముల అధిపతిగా సాతాను చూపిస్తున్నాడు. వీడు అండ్ ఈ దయ్యాలు అంతా ఒకటే. వారికి వేరుగా ఎట్లా వేరుపడతారు, వారికి ఒకరితో ఒకరు విరోధం ఎట్లా పెట్టుకుంటారు, అది వారికి వారే కింద నిప్పు పెట్టుకున్నట్టు కదా, సొంత గొయ్యి తొయ్యుకున్నట్టు కదా.
సో సామాన్యులు కూడా అట్లా అనుకోరు, కానీ శాస్త్రులు అట్లా అనుకున్నప్పుడు వారు ఎంత బుద్ధిహీనులు. బుద్ధిమంతులు తెలివితేటలు గలవారు అనుకుంటున్నారు, కానీ ఎంత తెలివి లేని వారు బుద్ధిహీనులు అనేది వారికి ఆయన చూపించేశాడు. చాలాసార్లు బైబిల్ మనకి బాగా తెలిసి ఉండొచ్చు, కానీ బుద్ధి లేకుండా బతుకుతూ ఉండొచ్చు. నాలెడ్జ్ ఒకటి, జ్ఞానము సమాచారము కలిగి ఉండటం ఒకటి, దాన్ని జీవితానికి సక్రమంగా వాడుకొనటం ఒకటి. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము పొంగ చేయును. అంటే బాగా సమాచారం, సబ్జెక్టుకి సంబంధించినటువంటి సమాచారము నీ దగ్గర ఉంటే నువ్వు ఉప్పొంగిపోతావు. అంటే నువ్వు బ్లోట్ అయిపోతావు, ఇట్లా పఫ్ అయిపోతావు. ఆ పిండిని ఇంత దాన్ని తీసి దాంట్లో అవన్లో పెట్టగానే అది ఇట్లా ఉబ్బిపోతుంది. చూడండి, ఏముండదు లోపల. మీరు ఇట్లా అంటే ఇట్లా వేలుతో ఇట్లా అన్నా ఉఫ్ అన్నా అంతా కూడా రేకులు రేకులు రేకులు, ఏముండదు అక్కడ. పఫ్ వితౌట్ స్టఫ్ అది. సో చాలామంది బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వారు పఫ్ వితౌట్ స్టఫ్. తర్వాత అంటాడు ప్రేమ అది క్షేమాభివృద్ధి కలుగజేయును. అంటే ఈ జ్ఞానము నిన్ను ప్రేమగల దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి దేవుడి ప్రేమతో నింపినప్పుడు, దేవుడిని ప్రేమించి దేవుడి ఆజ్ఞకు లోబడేటట్టు చేసినప్పుడు, దేవుడి పోలికలో ఉన్నటువంటి పరిశుద్ధుడిని పాపిని ప్రేమింపజేసినప్పుడు, అప్పుడు జ్ఞానము నువ్వు వాడుకున్నావు. యూ హ్యావ్ యూజ్డ్ యువర్ నాలెడ్జ్, టర్న్డ్ ఇట్ ఇన్ టు విజ్డమ్, అండ్ దట్ విజ్డమ్ హెస్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు యూ ఇన్ యువర్ లైఫ్. అది లేనప్పుడు జస్ట్ యు ఆర్ ఎ పఫ్ వితౌట్ స్టఫ్, ఉప్పొంగావు, పగిలిపోతావు, జాగ్రత్త. సో వీళ్ళు శాస్త్రులు అట్లాంటి వారు. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. మనందరికీ తెలుసు, ఒక రాజ్యము తనకు తానే వేరుగా, అంటే రాజ్యములో 2 భాగాలు అయిపోయాయి అనుకోండి, 2 భాగాలు ఒకరితో ఒకరు కొట్టుకుసొస్తున్నారు అనుకోండి, ఆ రాజ్యమే లేకుండా పోతుంది. సేమ్ థింగ్ ప్రభు అంటాడు తర్వాత, ఇల్లు లేకుండా పోతుంది. ఒక ఇంట్లో 2 వర్గాలు అయిపోయాయి అనుకోండి, 7 మంది ఉన్నారు ఇంట్లో, 3 ఒకవైపు 4 ఒకవైపు అయిపోయి కొట్టుకున్నారు అనుకోండి, ఇల్లు లేకుండా పోతుంది. పట్టణం అట్లాగే అయిపోతుంది, ఒక వ్యక్తి అట్లాగే అయిపోతాడు. ఒకవైపు విశ్వాసం, ఒకవైపు అవిశ్వాసం, ఒకవైపు దేవుడు, ఒకవైపు లోకం, ఒకవైపు పరిశుద్ధత, ఒకవైపు పాపిష్టి సుఖం అనుకుంటే వాడు పాడైపోతాడు, రెంటికి చెడిన రేవడైపోతాడు. సంఘం కూడా అంతే. సంఘంలో ఎప్పుడు ఏకీభావం ఎందుకు ఉండాలి, ఐక్యత ఎందుకు ఉండాలి? సంఘం ఎప్పుడు కూడా 2గా ఉండకూడదు, 2 వర్గాలు ఉండకూడదు. ఆ దేవుడి చిత్తం. ఎందుకంటే 2వ వర్గం ఉంటే దైవ వ్యతిరేకంగా తయారవుతుంది, దాన్ని సాతాను వాడుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, అండ్ వారిని నాశనం చేసేస్తాడు. కనుక దేవుడు ఆ ప్రకారం చెప్పాడు. అన్నిట్లో కూడా ఒకటి తనకు తానే వేరుగా ఉండదు, అట్లాగే సాతాను కూడా తనకు తాను వేరుగా పోరాడడు. సో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను అంటే వాడి యొక్క దయ్యాలు రాజ్యం ఏలుతుంటే వాటన్నింటినీ నేను తరిమేస్తున్నాను, వాడి రాజ్యాన్ని నేను తగ్గించేస్తున్నాను, వాడి రాజ్యాన్ని నేను కూల్చేస్తున్నాను. అట్లాంటప్పుడు వాడు నాకెందుకు శక్తినిస్తాడు? అండ్ ఇక్కడ ఇంటి గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. బీల్జెబూల్ అనేటువంటి ఆ యొక్క మాట పాత నిబంధనలో కనానీయుల తుఫాను దేవుడైనటువంటి బాల్ లేకపోతే బయలుకు సంబంధించిన మాట. దాంట్లో జెబూల్ అనేటువంటి పదాన్ని తీసుకుంటే దాని యొక్క అర్థము హీబ్రూ ప్రకారము హౌస్, ఇల్లు అని అర్థం. సో యేసు వారు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు, వారి ప్రచారం చాలా జాగ్రత్తగా విన్నాడు, ప్రతిదానికి జవాబిస్తున్నాడు. మీరు అన్నారు కదా బేల్జబూబ్ అని లేకపోతే బయల్జబూల్ అని. సో ఆ ఇంటికి వాడు దేవత అన్నాడు. సో ఆ యొక్క ఇల్లు విభజించబడితే వాడి యొక్క ఖాందాన్, వాడి యొక్క వంశం అంతా కూడా సమూల నాశనమే కదా. 26లో సేమ్ థింగ్ అంటాడు, సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. సాతానును ఎందుకు నాశనం చేసుకుంటాడు? చేసుకోడు. నెదర్లాండ్స్ ఒకప్పుడు స్పెయిన్ కింద ఉండింది యూరోప్లో. స్పెయిన్కి అప్పుడు రాజు అయినటువంటి ఫిలిప్ రాజుగా పరిపాలిస్తున్నాడు. నెదర్లాండర్స్కి ఈయన యొక్క అధికారము విధానము అంటే పాలనా విధానము నచ్చలేదు కనుక నెదర్లాండర్స్ ఏం చేశారంటే స్పెయిన్ నుండి విడిపోయారు. మేము నెదర్లాండ్స్ అనేటువంటి దేశముగా ఏర్పడతాం, మేము మమ్మల్ని చూసుకుంటామని. కానీ కొన్ని ఏళ్ల వరకు ఏం చేశారంటే వీరు స్పెయిన్ ఏదైనా దేశంతో యుద్ధం చేస్తుంటే ఈ నెదర్లాండర్స్ రాజైన ఫిలిప్ పిలవకుండానే వచ్చి స్పెయిన్ యొక్క జెండా పట్టుకొని రాజైన ఫిలిప్ కొరకు పోరాడేవారు. అది రాజుకి అర్థం కాలేదు. వీరు నన్ను కాదని నాకు విరోధముగా నన్ను వ్యతిరేకించి నా పాలన కింద నుండి వెళ్ళిపోయి సపరేట్ దేశం పెట్టుకున్నారు. నా దేశం మీదకి ఇంకోటి దండెత్తి వస్తే మళ్ళా నా వాళ్ళలాగా నా పక్షాన పోరాడుతున్నారని చెప్పి ఆయన ససేమిరా నెదర్లాండర్స్కి చెప్పేశాడు, ఇంకోసారి మీరు నా పేరెత్తొద్దు, నా ఊసెత్తొద్దు, స్పెయిన్ తరపున మీరు కత్తి పట్టొద్దు. సో అట్లాగే ఉందన్నమాట ఇక్కడ.
ఈ మతిపోయినటువంటి శాస్త్రులు సాతాను యొక్క పనులను సర్వనాశనము చేసుకుంటున్నాడు అని అంటున్నారు. ఎట్లా ఉంటుందంటే, ఒకడు తన ఇన్సూరెన్స్ పాలసీని తగలబెట్టి ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఉంటుంది. దాని తర్వాత వాడికి ఏమీ రాదు, కానీ కూడా రాదు. నీ పాలసీ చేతుల్లో ఉండి ఇల్లు తగలబడిపోతే వాడు ఏమైనా ఇస్తాడేమో, కానీ నీ ఫస్ట్ పాలసీ తగలబెట్టి తర్వాత ఇల్లు తగలబెట్టుకుంటే నీకేమి రాదు. అంత బుద్ధిహీనత. ఒక సైనికుడు, నేను శత్రువు మీద బాంబు వేసే ముందు ఫస్ట్ నా యొక్క రెజిమెంట్ మీద బాంబు వేసి ఎంత పెద్ద బ్లాస్ట్ వస్తుందో చూద్దామని చూస్తే అక్కడ దాకా వాడు పోవాల్సిన అవసరం ఉండదు. ఒక ఓడ నావికుడు, అంటే కెప్టెన్ ఆఫ్ ఎ షిప్, వాడే కిందికి పోయి ఆ యొక్క ఓడ కింది అట్టడుగు బాగాన రంధ్రం వేసి సముద్రపు నీరు లోపలికి వచ్చి మునిగిపోయేటట్టు చేసుకోడు. సో యేసుప్రభు అంటున్నాడు, సాతాను వచ్చింది రాజ్యం మేలడానికి. సాతాను వచ్చింది దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు ఉన్నటువంటి మనుష్య ఆత్మలను కబలించడానికి. దయ్యములను వాడతాడు, వారిని పట్టుకోవడానికి దయ్యములను వాడుతారు, వారితో పాపం చేయించడానికి, వారికి రోగాలు ఇవ్వడానికి, వారిని బెదిరించడానికి. అండ్ అట్లాంటి వాడి పనిని ఎందుకు పాడు చేసుకుంటాడు? 27th verse గమనించండి. అప్పుడు దానికి యేసుప్రభు విరుగుడిచ్చాడు. అంటే మీరు అన్నది కాదు, నేనేమి చేయడానికి వచ్చాను, అసలు సత్యం ఇది, అసలు వాస్తవం ఇది అని వారికి చెప్పాడు. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొన వచ్చును. సో ఇక్కడ సాతానును బలవంతుడైన వ్యక్తిగా చూపిస్తున్నాడు, స్ట్రాంగ్ మ్యాన్గా చూపిస్తున్నాడు. ఇంటి యజమాని బలవంతుడు, కాకపోతే యేసువను నేను వాడికన్నా బలవంతుడను. నేను వాని ఇంటిలోనికి జొచ్చి, అంటే వాని ఇంటిలోనికి నేను ఇంట్రూడర్గా వస్తున్నాను, వాడిని ఫస్ట్ బంధిస్తున్నాను, వాడి హయాంలో వాడు బంధించి పెట్టినటువంటి సామాగ్రిని నేను దోచుకుంటున్నాను, అట్లా వాడి ఇంటిని నేను కొల్లగొడుతున్నాను. నేను చేసేది అది, కానీ మీరు ఇంకో రకంగా నా మీద ఆరోపణ చేస్తున్నారు. సో సాతాను ఏం చేశాడు? ఒక మాట బైబిల్ నుండి నాకు ఇష్టమైన భాగం, అది అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము. పౌలుకి దేవుడిచ్చినటువంటి పరిచర్యలో అదొక ప్రధాన భాగం. సో అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18లో 16 నుండి 18 తెలుగులో కలిసి ఉంది. కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. సో యేసుప్రభు మొదటిది చేశాడు, తర్వాత ఈ పరిచర్య పౌలుకి, ఇతరులకి, అపోస్తలకి, మనకందరికీ అప్పగించాడు. సాతాను అధికారము నుండి, సాతాను బానిసత్వం, బందీ ఖానా నుండి వారిని విడుదల చేసి, సో వీరిని సాతాను తన సామగ్రిగా పెట్టుకున్నాడు. వారు విడుదల కాకపోతే వారు నశించిపోతారు. మరణము ద్వారా వారిని నిత్యనాశనానికి తీసుకుపోతాడు. అట్లాంటి స్థితిలో వారంతటా వారు విడుదల అవ్వరు. కనుక బలవంతుడు యేసు వచ్చాడు. యూదులకు ఉన్నటువంటి పాత నిబంధనకి సంబంధించిన ఒక గ్రంథంలో వారు ఇట్లా రాసుకున్నారు. బెలియార్, అంటే బెలియాల్ అని కూడా ఉంటుంది ఓల్డ్ టెస్టమెంట్లో. ఈ బెలియాల్ని మెస్సియానిక్ హై ప్రీస్ట్, మెస్సియాగా వచ్చే ప్రధాన యాజకుడు బంధిస్తాడు. తర్వాత తన బిడ్డలకు వారి యొక్క దుష్ట ఆత్మలను తరిమి తొక్కి పెట్టేటువంటి అధికారమునిస్తాడు. అది వారికి తెలుసు, కానీ వారు ఈయనని మెస్సియాగా గుర్తించలేదు, గౌరవించట్లేదు. సో యేసు సాతానుతో కాంప్రమైజ్ అవ్వడానికి, సాతానుతో కో ఎగ్జిస్ట్ అవ్వడానికి రాలేదు. యేసు సాతానును కాన్కర్ చేయడానికి వచ్చాడు. అది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో మనందరికీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి భవిష్యత్తులో ఆయన శిష్యులకు ఆయన ముందే ఇది చెప్పేశాడు కనుక వారు బాధపడకుండా ఉండడానికి. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టిన ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. సో దేవుని ఇల్లు, ఆ ఇంటి మీద యజమాని యేసుప్రభు, ఆయన్నే వారు బయల్జబూలు అన్నారు. దేవుని ఇంట్లో మనం దేవుడి పిల్లలం, దేవుడి కుటుంబం, మనల్ని కూడా వారు బయల్జబూలు అంటే మనం ఫీల్ అయిపోనక్కర్లేదు. మనల్ని దయ్యం పట్టినోడు అంటే ఫీల్ అయిపోనక్కర్లేదు. మార్టిన్ లూథర్ అన్నారు దయ్యం పట్టినోడని. ఆయన ఫీల్ అవ్వలేదు, ఆయన తను చేసే మంచి పనిని ఆపజేయలేదు.
ఇది ఎక్కడి నుండి తీసుకుని ఉండొచ్చు? ఉదాహరణకి ఒక ఆలోచన, యెషయా 49వ అధ్యాయం 25వ వచనం. అంటే ఈ ఒక ఇల్లస్ట్రేషన్ ఆయన ఎక్కడి నుండి తీసుకున్నాడంటే ముందుగానే ప్రవచింపబడింది, దాంట్లో నుండి తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఒక రకంగా నెరవేర్పులోనికి తెస్తున్నాడు. ఐజియా 49:25, యెషయా 49:25. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. సో అది ముందుగా చెప్పాడు. దాని ప్రకారం ఇప్పుడు తన కుమారుడు యేసుక్రీస్తు అది చేస్తున్నాడు. మత్తయి 12:29లో ఇదే విషయము ఇట్లా రాయబడింది, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అతడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. సో సాతాను బలవంతుడని యేసు ప్రభువే ఒప్పుకున్నాడు. అది బైబిల్ సత్యము. సాతాను బలహీనుడు కాదు, సాతాను బుద్ధిహీనుడు కాదు. 100% సాతాను భక్తిహీనుడు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. భక్తిహీనుడు, పరమ భక్తిహీనుడు అంటే సాతాను. కానీ బలహీనుడు కాదు, బుద్ధిహీనుడు కాదు. మీకు ఎక్కువ దైవ బలము లేకపోతే, మీకు ఎక్కువ దైవ బుద్ధి లేకపోతే సాతాను జోలికి మీరు పోకపోతే మంచిది. చావగొడతాడు. చాపను జాలరి వేసి బండకేసి కొడతాడు చూడు, చాకలోడు గుడ్డను బండకేసి కొట్టినట్టు దానికన్నా హారిబుల్గా కొడతాడు. ఏ చాకలి కొట్టలేడు, ఏ జాలరి కొట్టలేడు. లూకా 11:21-22లో ఇంకొంచెం వైవిధ్యంగా ఉంది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, అంటే వీడు టోటలీ ఎక్విప్డ్ విత్ వెపనరీ. ఈ సాతాను ఆయుధాలు ధరించుకొని ఉన్నాడు. తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. లూకా ఒక్కడు ఆస్తి అనే పదం వాడాడు. మత్తయి అండ్ మార్కు సామాగ్రి అనే పదం వాడారు. గూడ్స్ లేకపోతే పొజెషన్స్, వాటిని సాతాను ఆధీనం నుండి యేసు ప్రభు తిరిగి కైవసం చేసుకున్నాడు. అదే మనకి కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, అంటే వారి యొక్క ఆయుధములన్నింటినీ కూడా ఆయన వారి దగ్గర నుండి లాగేసి వారిని ఆయుధములు లేనివారిగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆ ప్రకారం ఆయన సాతానును మరి చితక ద్రొక్కి అధికారమును చేజిక్కించుకున్నాడు. వాని ఆస్తి, దేవుని యొక్క ఆత్మలను ఆయన వెనక్కి తీసుకున్నాడు. ఫైనల్ పాయింట్ బ్రీఫ్గా, మూడవది రాసుకునేవారు, ది ఇటర్నల్ కాండెమ్నేషన్. ది ఇటర్నల్ కాండెమ్నేషన్, నిత్యమైన శిక్ష. నిత్యమైన శిక్ష 28 నుండి 30వ వచనం జాగ్రత్తగా వినండి. సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయు వాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నువ్వు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. నా ఇప్పుడు ఇక్కడ ఈ భాగము పరిశుద్ధాత్మను దూషించుట క్షమింప లేని పాపము నిత్య పాపముగా ఎంచబడింది. ఆ భాగము బ్లాస్ఫీమీ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దూషించుట. ఇది క్రైస్తవ లోకంలో బహుగా అపార్థము చేసుకోబడినటువంటి భాగం, లేకపోతే అంశం. ఎంతోమంది అనవసరమైనటువంటి భయానికి, అనవసరమైన ఒత్తిడికి, అనవసరమైన భారానికి తమను తాము అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ ఎట్లా దాన్ని మనకి ప్రజెంట్ చేస్తుందో వారు తెలుసుకోకపోవడం చేత. ఇప్పటికి కూడా నాకు రాస్తుంటారు, నేను ఒకసారి పాటలో తప్పుగా పాడాను, పరిశుద్ధాత్మను దూషించానా, నేను ఒక రోజున ఒకరిని క్రైస్తవులని తిట్టేశాను, బాగా బూతులాడేశాను, పరిశుద్ధాత్మను దూషించానా, నాకు క్షమాపణ లేదా, నాకు నిత్య నరకమేనా. ఆ కాంటెక్స్ట్ మనం చూస్తే ఈ భయాలు మనకు ఉండవు. సో దీన్ని కేవలము ఇక్కడే చూడాలి, దీన్ని ఇక్కడ నుండి తీసి చూడకూడదు. నేపథ్యం ఏంటి? మార్కు సువార్త 3వ అధ్యాయం 22 నుండి 30, దాంట్లోనే అది ఫిట్ అవుతుంది. దాన్ని తీస్తే అది ఫిట్ అవ్వదు కనుక అక్కడే దాన్ని చూడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే యేసుప్రభు ఇక్కడ తెలుగులో ఆమెన్ అనే పదం కనపడదు. తెలుగులో ఆమెన్ని నిశ్చయముగా అని అనువదించారు. ఇంగ్లీష్లో ఆమెన్ ఐ సే అంటు యు అంటున్నాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్ అంటే మనకి తెలుసు, నమ్మదగిన, అలాగునే. సో యేసు నమ్మదగినటువంటి వాడు,
యేసు మాత్రమే నిజమైనటువంటి నమ్మకమైనటువంటి సాక్షి అని బైబిల్ చెప్తోంది. ఆయన ఇస్తున్నటువంటి నమ్మకమైన నిజమైనటువంటి సాక్ష్యం ఏంటి? అన్ని పాపాలకు, అన్ని దూషణలకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా దూషణ అనే పాపము చేస్తే వారికి ఇప్పుడు ఎప్పుడు క్షమాపణ ఉండదు. ఇంతకీ అదేంటి? దాన్ని మనం ఎట్లా ఆయన చెప్పినట్టు ఇక్కడ తెలుసుకోవాలి? వీలైనంత సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను. బ్లాస్ఫమీ అంటే, దూషణ అంటే దేవుడికి వ్యతిరేకముగా విరోధ భావముతో దేవుడి మీద దాడి చేసినప్పుడు ఆయనను విరోధమును మరి వారి యొక్క వాక్కులలో చూపించుట, దూషణలో చూపించుట, ఆయన్ని కించపరచుట, ఆయన్ని అగౌరవపరచుట, ఆయన్ని నానా మాటలు అనుట. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి తెలుసు. దీన్ని యూదులు ద ప్రొఫెనేషన్ ఆఫ్ ద నేమ్ అంటారు. ఆయన ఘననామమును, పరిశుద్ధ నామమును వీరు దూషించకూడదు అని వారికి తెలుసు. వారి గ్రంథంలో ఇట్లా రాసుకున్నారు. హీబ్రూలో ఉన్నది ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో చెప్తున్నాను. ఆ పరిశుద్ధుడు సర్వదా ఆశీర్వాద కారకుడు, ఆయన ఏదైనా క్షమిస్తాడు. కానీ ఆయన నామమును ఎవడైనా దూషిస్తే వెంటనే పగ తీర్చుకుంటాడు, అది మాత్రము క్షమించబడదు. ఎండ్ ఆఫ్ కోట్. లేవియ కాండం 24వ అధ్యాయం 16వ వచనంలో, లెవిటికస్ 24:16, లేవియ కాండం 24:16, యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. అమలు చేశారు వారు దాన్ని. ఆ టైంలో దైవదూషణ మరణశిక్షతో వారు మరి సమాప్తి చేసేసేటువంటి వారు. వారికి అది తెలుసు. కానీ అదే పాపమును ఇక్కడ వారు అజ్ఞానమును బట్టి, అహంకారమును బట్టి చేస్తున్నారు. అండ్ యేసుప్రభు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దూషణ అనే పాపము గురించి చేసిన స్టేట్మెంట్, వ్యాఖ్య, సువార్తల్లో ఒక మనిషికి కలిగించినంత భయము, కలత, ఆందోళన ఇంకే స్టేట్మెంట్ కలిగించలేదు 2000 ఇయర్స్లో. దీని విషయంలో చాలామంది ఇప్పటికి కూడా భయపడిపోతూ ఉంటారు, బెంబేలెత్తిపోతూ ఉంటారు. సింపుల్గా ఏం చెప్పాలంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడి మహిమ ఆత్మల మేలు కొరకు చేసిన ప్రతి కార్యమును ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ధర్మశాస్త్రంలో నైపుణ్యత ఉన్నటువంటి నాయకత్వపు స్థితిలో ఉన్నవాడు దాన్ని పరిశుద్ధాత్మకు, పరిశుద్ధమైన దేవుడికి కాకుండా అపవాదికి ఆపాదిస్తాడో అప్పుడు ఈ పాపము జరిగినట్టు. కనుక ఒక స్కాలర్ వ్యూ పాయింట్ ఏంటంటే, ఈ పాపము ప్రస్తుతము జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రస్తుతం యేసుప్రభు భూమి మీద శరీరధారిగా లేడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై దయ్యములను వెలగొట్టలేదు, ఆయన రోగులను స్వస్థపరచట్లేదు, అండ్ ఆయన్ని ధిక్కరించి ఎదురించి అగౌరవపరచడానికి సాతాను సంబంధిగా ముద్ర వేయడానికి శాస్త్రులు లేరు. కనుక ఈ పాపం ప్రస్తుతము జరగదు, వీలే లేదు, సామాన్యులు దీన్ని చేయలేరు, అవకాశమే లేదు. ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం కాదు, ఇప్పటికి కూడా అందరూ చెయ్యరు, కొందరు చేస్తారు. అదేంటో చెప్తాను. దానికన్నా ముందు మార్కు సువార్త 1:10, ఈ సాక్ష్యం అందరికీ వెళ్ళింది, వీళ్ళకు కూడా తెలిసింది. మార్కు సువార్త 1:10లో ఏమనుంది? వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఇది అందరికీ తెలుసు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అది కూడా పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చాడు అనేది ఆ యొక్క సమాజం అంతటికి తెలుసు. సో ఈయన ఆత్మ చేత నింపబడిన వాడు, ఈయన దేవుని యొక్క విజేత, ఈయన సాతానుకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చినటువంటి పరలోక వీరుడు అని వారికి తెలుసు. తర్వాత మత్తయి సువార్త 12:28లో యేసుప్రభువే ప్రకటించాడు, బాహాటంగా జనాలందరూ వినేటట్టు, వీరు కూడా వినేటట్టు చెప్పాడు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెడ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. లూకా 11:20లో కూడా చెప్పాడు, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. వారు ఎందుకు దాన్ని తీసుకోలేదంటే, వారికి మేము కదా దేవుని రాజ్య హక్కుదారులం, మేము కదా దేవుని రాజ్య వారసులం, దేవాలయమే కదా దేవుడి రాజ్యానికి భూమి మీద ప్రతిబింబం, అక్కడ కదా మేము తిష్ట వేసుకొని కూర్చున్నాం. ఈయనేంటి మాకు భిన్నంగా, మాకు వేరుగా ఆ వ్యవస్థకు అవతల దేవుడి రాజ్యం వచ్చింది అంటాడు. దీన్ని అంగీకరిస్తే మరి యెరూషలేమును అక్కడ ఉన్నటువంటి దేవాలయపు వ్యవస్థను ఏం చేద్దాము?
అది వారి సమస్య. సో ఇది కాదంటే అది నిలుచుంటుంది, ఇది ఒప్పుకుంటే అది కూలిపోద్ది, అది ఎట్లాగో కొంతలో కూలిపోద్ది, దాన్ని తీసేయడానికి యేసుప్రభు ఎట్లాగో వచ్చేసాడు, ఎందుకంటే దేవాలయం కన్నా గొప్పవాడినా. అండ్ తర్వాత ఈ యొక్క రాళ్లతో, తర్వాత ఈ యొక్క ఇటుకలతో కట్టేటువంటి దేవాలయంలో దేవుడు ఉండడు. ఆయన కుమారుడిని యేసు రక్తములో కనగబడి ఆత్మచేత ముద్రింపబడి సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన దేవాలయం, సంఘము అనేటువంటి దాంట్లో ఆయన నివాసం ఏర్పాటు చేస్తాడు. అది వాళ్ళకి తెలియదు అప్పుడు. సో వారు బ్లాస్ఫెమీ చేశారు. అంటే ఇది ఒక్కసారి చేసింది కాదు, సింగిల్ యాక్ట్ కాదు, ఏదో బుద్ధి లేక నాలుక జారి టక్కున అనేశారు, తర్వాత తెలుసుకున్నారు కాదు. ఇది కంటిన్యూస్గా చేస్తున్నారు. వారి హృదయము పాషాణమైపోయింది. వారి హృదయం యేసుకు వ్యతిరేకంగా విరోధ భావమును పెంచుకుంటూ పోతుంది. వారి హృదయం విషపూరితం అయిపోయింది. అండ్ వారి యొక్క మాటలు నిరంతరం ఇవే. ఆయన ఎప్పుడు చూసినా ఇదే అంటున్నారు. గ్రీక్ ట్రాన్స్లేషన్ గ్రామర్లో మీరు చూస్తే దే కెప్ట్ ఆన్ సేయింగ్. సో వైఖరి, వ్యాఖ్య, వ్యక్తిత్వం అంతా దీంతోనే నిండిపోయింది కనుక వారి పాపము భయంకరమైనది. సో రెండవ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాను కదా, మంచి భక్తులు, ఎక్స్పాజిటర్స్, వారి యొక్క అభిప్రాయం కూడా ఒక మాట చెప్తాను. ఇప్పటికి కూడా ఈ పాపము చేయగలవారు ఉన్నారు. విశ్వాస భ్రష్టులుగా మారేటువంటి వారు ఈ పాపము చేసేటువంటి ప్రమాదంలో ఉన్నారు. సో వీరికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, వీరికి దేవుడి సువార్త ఏంటో తెలుసు, వీరికి పరిశుద్ధాత్మ గురించి తెలుసు, వీరికి పరలోకమందున్నటువంటి తండ్రి గురించి తెలుసు, వీరికి పాప క్షమాపణ మార్గం తెలుసు, యేసే విమోచకుడు అని తెలుసు, యేసు ద్వారా నిత్య జీవం అని తెలుసు, యేసు ద్వారానే పరలోక రాజ్యం అని తెలుసు. వీరికి అంత బాగా తెలుసు, అయినా కూడా వీరు పూర్తి విరోధముతో దాన్ని తిరస్కరించారు. సో యేసును రిజెక్ట్ చేశారు, ఆయన రక్షణను కాలు కిందేసి తొక్కారు. అట్లాగే వీరు బతికారు, అట్లాగే వీరు భ్రష్టులుగా చచ్చారు. అట్లాంటి వారు, ఈ యొక్క పాపము చేసిన వారు, వారి పాపానికి క్షమాపణ ఇప్పుడు ఎప్పుడు ఉండదు. మత్తయిలో 12:37-32 మీరు తర్వాత చూసుకోండి. అక్కడైతే ఆయన ఒక మాట అన్నాడు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. మత్తయి యూదులకు రాశాడు. ఆ పదాలు అక్కడ యేసు ప్రత్యేకంగా వాడినట్టు ఆయన రాయడానికి కారణం ఏంటంటే, యూదులకు ఈ యుగము, రాబోయే యుగం స్పెషల్ కాంటెక్స్ట్ ఉందన్నమాట. ప్రజెంట్ ఏజ్, కమింగ్ ఏజ్. సో ప్రస్తుతం వారు ధర్మశాస్త్రము, దేవాలయము, ఈ యొక్క ఆచారాలతో ఉన్నటువంటి ఆ సమయంలో అయినా, తర్వాత మెస్సియా వచ్చినప్పుడు ఆ కాలంలో అయినా, మెస్సియా వస్తే అంత బాగుపడిపోతుంది, మెస్సియా వస్తే సమస్తం పరిష్కరించబడుతుంది అన్న ఆ యొక్క విశ్వాసంతో ఉన్నటువంటి వారికి అప్పుడు కూడా అది లభించదు అని ఆయన చెప్తున్నాడు. ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు, ఊట విషపూరితమైపోతే అది పారేటువంటి పాయ అంతా కూడా విషాన్నే ప్రవహింపచేస్తుంది. తాగిన ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు, ఎందుకంటే దాంట్లో ఉన్నది కేవలం విషమే. సో మీరు ఏ ఊట నుండైతే క్షమాపణ అనేటువంటి పాయ పారుతుందో ఆ ఊటనే మీరు విషపూరితం అన్నారు కనుక ఆ యొక్క క్షమాపణ అనేది విషములాగా మిమ్మల్ని చంపుతుంది. సో మీరు క్షమించబడకుండా మరణిస్తారు. మీకు స్వస్థత లేదు, ఎందుకంటే మీరు మంచిని చెడు అన్నారు, చెడును మంచి అన్నారు కనుక మీకు ఆ చెడి తర్వాత చెడు అని తెలిసే వరకు మీరు నరకంలో ఉంటారు. ఎండ్ ఆఫ్ కోట్. కొంతమంది బాధపడుతుంటారు, భయపడుతుంటారు. ఇంతకుముందు నన్ను అడిగినట్టు అడుగుతుంటారు, మేము పరిశుద్ధాత్మను దూషించామా? అట్లాంటి ఆలోచనే వారు పరిశుద్ధాత్మను దూషించరు అన్నదానికి ఒక నిదర్శన. ఎందుకంటే వారు ఆ భయముతో ఉన్నారు గనుక, దేవుడి నామమును అగౌరవాల పాలు చేసామా, కించపరిచామా, దూషించామా అనేటువంటి భయంతో ఉన్నారు కనుక ఆ పాపము చేయలేదు అన్నదానికి అదొక నిదర్శన. సో ఆ యొక్క యాంగ్జైటీ మీకుంటే, ఆ భయం మీకుంటే, ఆ బాధ మీకు కలుగుతూ ఉంటే మీరు ఆ పాపము చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి సింపుల్గా ఏం చేస్తారంటే, మిమ్మల్ని మీరు దేవుడికి 100% సమర్పించుకోండి. అరాకొర కాదు, 100% సమర్పించుకోండి. కొంత గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆయన చెప్పాడు ఎఫ్ఎస్సి 5లో, ఎఫ్ఎస్సి 4లో, 30లో, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వద్దు. కరోనా వైరస్ వచ్చినప్పుడు మాస్క్ ముక్కుకి ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకొని అంతా ఒత్తుకునేవారు, ఎక్కడి నుండి కూడా వైరస్ అట్లా పోవద్దని. ఇంట్లోకి వీధి వరదతో నిండిపోయి ఇంట్లోకి నీళ్ళు వస్తాయేమో అని మొత్తం అంతా కూడా అట్లా సీల్ చేసి పెట్టుకుంటారు.
సో మీ లైఫ్ని అట్లా సీల్ చేయండి ఫర్ ఇటర్నిటీ. దాంట్లో క్రైస్ట్ కాన్సక్రేటెడ్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్ అండ్ గాడ్. ఇంక దేనికి అవకాశం లేకుండా, మీకు కూడా అవకాశం ఉండొద్దు. మీరే దొంగ. ఇంటి దొంగ ఏం చేస్తాడు? బయటి దొంగను ఇంట్లోనికి రానిస్తాడు. సో మీరు ఆ ఇంటి దొంగ, మీరే వాడిని లోపలికి రాయిచ్చి మళ్ళా మమ్మల్ని అనొద్దు. సో ఒక ఆయన ఇట్లాగే దీంతో బాధపడిపోతూ వేదనతో నిద్ర లేకుండా ఉంటున్నప్పుడు సాతాను చెవులో చెప్పేవాడంట. ఎట్లా చెప్పాడు నాకు తెలియదు, కానీ సాతాను చెప్పాడంట, నువ్వు భ్రష్టుడవు, నువ్వు పరిశుద్ధాత్మను దూషించావు, నువ్వు ఇక బతికి లాభం లేదు, నువ్వు నాతోనే ఉంటావు నిత్య నరకంలో, నువ్వు నా సంబంధివి అని చెప్తుంటే అతడు భరించలేక చర్చికి వెళ్ళేవాడంట. ఈ బాధ భరిస్తూనే చర్చికి వెళ్ళి చర్చిలో రోజు అంటే కలుసుకున్న ప్రతిసారి ప్రార్థన చేసేవాడంట. దేవా, నాకు తెలుసు సాతాను నాతో చెప్తున్నట్టు నేను మిమ్మల్ని బాధ పెట్టాను, పరిశుద్ధాత్మను దూషించాను, నేను నరకానికే పోతాను, నాకు తెలుసు చచ్చిన తర్వాత ఇక నాకు నిత్యనాశనమే ఉందని, అయినా కూడా నేను మీ సన్నిధానానికి ఎందుకు వస్తున్నానంటే చచ్చిన తర్వాత ఎట్లాగో మీ సేవ చేయలేను, కనుక బతుకున్నప్పుడైనా ఆ కొన్ని దినాలైనా మీ సేవ చేయనివ్వండి దేవా అని దేవుడి సంఘానికి వచ్చేవాడంట. నా వాలంటీర్లు అట్లా ఉంటే బాగుండేది. అన్ని పాపాలు, మనుషులు చేసే సమస్త పాపములు క్షమించబడతాయి, ప్రతి దూషణ క్షమించబడుతుంది. అందుకని దావీదు వ్యభిచారము క్షమించబడింది, దావీదు చేసినటువంటి హత్య క్షమించబడింది, దావీదు యొక్క అవినీతి క్షమించబడింది. అందుకనే లూకా 7వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ చేసిన అనేక పాపాలు క్షమించబడ్డాయి. అందుకని లూకా 15లో తప్పిపోయిన కుమారుడు విచ్చలవీడి జీవితాన్ని జీవించినప్పుడు పాపములన్నీ క్షమించబడ్డాయి. సీమోను పేతురు యేసుని ఎరగనని 3 సార్లు బొంకినప్పుడు ఆయన పాపమును దేవుడు క్షమించాడు. సౌలు సంఘం మీద పడి దాన్ని నాశనం చేసి హానికరుడిగా, దూషకుడిగా అండ్ మరి హింసకుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత యేసు అతన్ని ఎదుర్కొని అతని పాపాన్ని క్షమించాడు. సో మన హోప్ ఏంటంటే మీరు ఏ పాపము చేసినా అది క్షమించబడగలదు. మనకి నిరీక్షణ ఉంది. దేవుడు, దేవా నేను పాపిని నన్ను కరుణించుము అంటే క్షమిస్తాడు. అందుకనే పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో హెబ్రీ 3:7 నుండి 8 వరకు రాయబడి ఉంది. ఇది అందరికీ చెప్పబడింది. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, ప్రసంగికుడు కాదు, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. సో మీరు దేవుడి సువార్త విన్నప్పుడు, దేవుడి యొక్క వాక్యం విన్నప్పుడు, దేవుడి చిత్తం ఏంటో మీరు విన్నప్పుడు మీరు చేయగలిగిన మంచి పని ఏంటంటే మీ హృదయమును కఠినపరచుకోకుండా మీ హృదయమును మెత్తబడనివ్వండి. మీ హృదయమును ఆయన స్వాధీనంలో పెట్టండి. ఆయనను దాన్ని వశంలోనికి తీసుకోవడానికి సమర్పించండి. నా హృదయాన్ని నేను ఇస్తేనే తప్ప ఆయన తీసుకోడు. ఆయన జబర్దస్తీ చేయడు. ఆయన మన మీద పడి తీసేసుకోడు. అట్లా ఆయన మనం ఇస్తే తీసుకుంటాడు. అందుకే అన్నాడు ఓల్డ్ టెస్టమెంట్లో, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు ఇమ్ము, నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా, అంతేగాని నువ్వు ఇవ్వకుండా నేను తీసుకోను. సో సరెండర్ యువర్ స్పిరిట్, సరెండర్ యువర్ హార్ట్, సరెండర్ యువర్ ఎంటైర్ లైఫ్ టు గాడ్. అండ్ ఫైనలీ మీరు చర్చ్లో ఉండి వాక్యం వింటూ, సువార్త వింటూ, దేవుడి గురించి అంతా తెలుసుకుంటూ మెత్తబడకుండా కఠినపరచబడుతూ ఉంటే ఒక రోజున మెత్తబడే అవకాశము లేకుండా పోవచ్చు. ఎందుకంటే త్వరగా మెత్తబడకపోతే గట్టిపడిపోతుంది ఏదైనా. అట్లాంటప్పుడు మీరు ఈ యొక్క ప్రమాదంలో ఉంటారు. నిత్య పాపం ఇది, ఇటర్నల్ సిన్, నెవర్ ఫర్గివెన్. తండ్రి అయిన దేవుడికి వ్యతిరేకంగా దూషణ క్షమించబడుతుంది, తండ్రి కుమారుడైన యేసుకు వ్యతిరేకంగా దూషణ క్షమించబడుతుంది, బైబిల్కి వ్యతిరేకంగా దూషణ క్షమించబడుతుంది, సంఘానికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా దూషణ క్షమించబడుతుంది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ క్షమించబడదు. ఎందుకంటే ఒకడు పరిశుద్ధాత్మ మూలమున తప్పితే యేసు ప్రభు అని ఒప్పుకోడు. తండ్రి నిర్ణయించాడు, యేసు నెరవేర్చాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ రక్షణను మనకు ఆపాదిస్తాడు. ఆయన్ని కాదంటే మనం క్షమాపణను కాదంటున్నాం, రక్షణను కాలదన్నుతున్నాం. మార్క్ ట్వైన్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖుడు, మేధావి ఉండేవాడు, ప్రముఖ రచయిత. ఒకరోజు ఆయన తన చిన్న కుమార్తెను తన మోకాళ్ళ మీద పెట్టుకొని ఆమెకి చెప్తున్నాడు, ప్రపంచ దేశాలు నేను తిరిగినప్పుడు దేశాది నేతలు, నాయకులు, గొప్ప గొప్ప ప్రముఖులు వారందరూ ఇట్లా నేను కలిశాను, ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ అంతా ముగించిన తర్వాత చిన్న పాప తండ్రి ముఖం వైపు చూస్తూ అంది, డాడీ
యు నో ఎవ్రీబడి ఎక్సెప్ట్ గాడ్, డోంట్ యూ? నాన్న, నీకు దేవుడు తప్ప అందరూ తెలుసు కదా. నీకు ప్రపంచంలో ఎవడు తెలిసినా ఎవడు తెలియకపోయినా దేవుడు తెలిస్తే నువ్వు దేవుడితో ఉంటావు, దేవుడు తెలియకపోతే దేవుడితో ఉండవు. యోహాను 17:3 ఆయన చెప్పాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. సో మనము ఏమి నేర్చుకున్నా ఏమి నేర్చుకోకపోయినా పెద్ద తేడా పడదు. కానీ దేవుడిని నేర్చుకోవడం, దేవుడి ప్రకారం నడుచుకోవడమే మన జీవితానికి ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ సర్వదా దీవెనకరం. సో ఈరోజే మీరు ఇంకా రక్షించబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇప్పుడే పాప క్షమాపణ పొందండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించకుండా ఇప్పుడే పరిశుద్ధాత్మతో ముద్రింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మ నియంత్రణలో నడుచుకోండి. అప్పుడు ఆ సమస్య మీకు ఉండదు. తలంచండి. ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యమును సత్యమును బట్టి మీకే కృతజ్ఞతలు. ఆత్మదేవుడు మాకు మనోనేత్రాలు వెలిగింపజేసి మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును మేము స్పష్టముగా మీరు ఉద్దేశించిన రీతిలో చూడడానికి, విశ్వసించడానికి, విధేయులమవడానికి ప్రతిసారి సహాయం చేస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు. ఆ ప్రకారం మాలో ఏ ఒక్కరూ నశించక నిత్య పాపానికి బలైపోక, మా పాపములన్నీ క్షమించబడి, మా దూషణలన్నీ క్షమించబడి, మా ద్వేషములు విరోధములన్నీ కూడా క్షమించబడి, మేము శుద్ధి చేయబడి, యేసు రక్తంలో కడుగబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రేమతో నిన్ను, నీ పోలికలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రయోజనకరులముగా బ్రతుకుటకు, ఫలం పొందుటకు సహాయము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.